నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్కి సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది. ప్రధానంగా సౌత్ ఇండియాకి సంబంధించి రాష్ట్రాల వారీగా కూడా డీలిమిటేషన్ జరిగితే మాకు నష్టం జరుగుతుందంటే కూడా అందరూ పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. తమిళనాడుకి సంబంధించి స్టాలిన్ చాలా పెద్ద ఎత్తున ఈ విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు త్రిభాష అనేటువంటి ఒక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రాష్ట్రాల మీద రుద్దుతుంది. ప్రధానంగా సౌత్కి సంబంధించి అన్ని రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఆ రీజనల్ లాంగ్వేజ్ని తొక్కేసే విధంగా హిందీని రుద్దాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ కూడా స్టాలిన్ మాట్లాడుతున్నారు. అయితే ఆయన ఇప్పటికే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం డీలిమిటేషన్ వ్యతిరేకిస్తుంది. దాంతోపాటు డీలిమిటేషన్కి సంబంధించి ఏదైతే జనాభా ప్రాతిపదికన కాకుండా వైశాల్యం పరంగా చేయాలనేటువంటి ఒక ప్రక్రియ కూడా వినిపిస్తుంది. ఇక మరోవైపు హిందీ భాషకు సంబంధించి సౌత్లో ప్రాధాన్యం వస్తే రాష్ట్ర భాషల్లో కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రక్రియ రాకుండా ఉండాలని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. సో డీలిమిటేషన్ సంబంధించిన అంశం ఏంది, ఎందుకు హిందీని సౌత్ మీద రుద్దాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, ఈ అంశాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో మీ పార్టీ మీ విధానాలు డీలిమిటేషన్కి సంబంధించిన అంశాలు సౌత్ మొత్తం కూడా ఈ ఇష్యూ మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్ అంటే ఏదో జరగబోతుంది, ప్రధానంగా జనాభా ప్రాతిపదికన ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏంటి డీలిమిటేషన్కి సంబంధించిన అంశము రాష్ట్రాలు అంటే సౌత్ ఇండియాని ఆ రకంగా తగ్గించడానికి ఏమైనా ట్రై చేస్తుందా, లేదంటే మళ్ళీ కొత్తగా సౌత్ ఇండియా మూవ్మెంట్ తీసుకురావడానికి ఏమన్నా చర్చ జరుగుతుందంటారా? అంటే జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే అంటే ఎవ్రీ 10 years పాపులేషన్ సెన్సస్ చేస్తారు. పాపులేషన్ సెన్సస్ చేసిన తర్వాత తదనుగుణంగా డీలిమిటేషన్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఫస్ట్ 1971లో అంటే అంతకుముందు జరిగింది. తర్వాత 1971లో పాపులేషన్ సెన్సస్ తీసిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి. సో జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే ఆ రోజున్న పరిస్థితులు ఏమంటే ఇందిరాగాంధీ గారు ఆలోచించింది అప్పటికి జనాభా సంఖ్యను తగ్గించాలి అని. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీవ్రంగా ఇంప్లిమెంట్ చేస్తున్న తరుణంలో మనం జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే ఒక పక్క నుంచి జనాభాను తగ్గించమని మనమే చెప్తూ జనాభా ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ పార్లమెంట్లో ఎక్కువ అసెంబ్లీలో ఇస్తే అది ఒక రకమైన మళ్ళీ వాళ్ళని ప్రమోషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అది మైనస్ అవుతుంది. అంటే కాన్సెప్ట్కి దానికి కాంట్రడిక్టరీగా ఉంటుంది. కాబట్టి ఒక 25 సంవత్సరాలు వాయిదా వేసి అప్పుడు జనాభా దామాషా ప్రకారం కాకుండా డీలిమిటేషన్ చేయడం జరిగింది. తర్వాత 2001లో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాజ్పేయి గారు కూడా పాపులేషన్ సెన్సస్ తీసిన తర్వాత సౌత్కి నార్త్కి పాపులేషన్లో చాలా హ్యూజ్ డిస్పారిటీ కనపడుతూ ఉంది. అంటే సౌత్లోనేమో పాపులేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడేమో పాపులేషన్ తగ్గింది, అక్కడేమో పాపులేషన్ చాలా ఎక్కువ కనపడుతున్న తరుణంలో ఈ హ్యూజ్ డిస్పారిటీ ఉంది. దీన్ని ఇంకొక 25 సంవత్సరాల కన్నా ఇది తగ్గుతుందేమో అని చెప్పి ఆయన మళ్ళా ఆ పాపులేషన్ ప్రకారం కాకుండా ఉన్న ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీట్లని ఏ స్టేట్కి ఆ స్టేట్కే డీలిమిటేషన్ చేసి దేశం మొత్తం పాపులేషన్ కాకుండా ఆయన మళ్ళీ ఒక 25 సంవత్సరాలకి వాయిదా వేయటం జరిగింది. అంటే ఇప్పుడు 2021లో డీలిమిటేషన్ పాపులేషన్ సెన్సస్ చేయాలి ఈ గవర్నమెంట్. అంటే 2001లో వాజ్పేయి గారు వాయిదా వేసింది. ఎప్పటికి వస్తుంది డీలిమిటేషన్ ప్రోగ్రామ్ అంటే 2026లో రావాలి చెప్తూ ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2026 తర్వాత జరగబోయే సెన్సస్ పాపులేషన్ సెన్సస్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేయండి అని చెప్పింది వాజ్పేయి ప్రభుత్వం. అంటే 2026 తర్వాత సెన్సస్ అంటే ఎప్పుడు 31లో అంటే ప్రతి 10 సంవత్సరాలకి సెన్సస్ చేయాలి కదా. సో 2021లో వీళ్ళు చేసి ఉండాలి, 26 తర్వాత సెన్సస్ అంటే ఎప్పుడు జరగాలి 31లో జరుగుద్ది. వాజ్పేయి గారు 25 సంవత్సరాల తర్వాత అని చెప్తూనే 2026 తర్వాత అనే మాట చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే దాదాపు 30 సంవత్సరాలు వాయిదా వేశాడు ఆయన. 2031 తర్వాత పాపులేషన్ సెన్సస్ చేస్తే అప్పటికన్నా ఈ అటువైపు కూడా నార్త్ వైపు కూడా పాపులేషన్ తగ్గుతుందేమో అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ఆ రకంగా వాయిదా వేసినప్పుడు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆ కాన్సెప్ట్ని ఏదైతే ఉందో దాన్ని వాడుకోవాలి అనే ఉద్దేశంతో 2021లో చేయాల్సిన పాపులేషన్ సెన్సస్ని 2026 దాకా నెట్టుకుంటూ వచ్చారు అందుకోసం. సో 2026 తర్వాత కదా వాజ్పేయి గారు జరిగే పాపులేషన్ సెన్సస్ అన్నారు కదా. సో అందుకని ఈ 5 ఏళ్ల పాటు పాపులేషన్ సెన్సస్ తీయకుండా వాయిదా వేసుకుంటా వచ్చి ఇప్పుడు 2026లో కనుక పాపులేషన్ సెన్సస్ తీస్తే సో డీలిమిటేషన్ని దీన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. హిందీ బెల్ట్లో
ఏదైతే భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉందో, అంటే ఇక్కడ రాజకీయాలు మాత్రమే చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఆ రోజు ఇందిరాగాంధీ కానీ వాజ్పేయి కానీ రాజకీయాలు చూడలేదు. దేశం సమగ్రంగా ఉండాలి, అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలి అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఇవాళ వీళ్ళు మాత్రం కేవలం వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఈ డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతున్న విషయం కూడా మనం చూస్తే ప్రాంతాల మధ్య విద్వేషం, అంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ తీవ్రంగా బలంగా ఏర్పడుతున్న తరుణం. సో ప్రాంతాల మధ్య చిచ్చు, గతంలో భారతీయ జనతా పార్టీ బలపడటానికి మతాల మధ్య చిచ్చు, సో ప్రాంతాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పోతే ఇక కులాల విషయానికి వచ్చేటప్పటికి ఒక సమానత్వాన్ని తీసుకురావాలి, అందరినీ ఈక్వాలిటీ అనే కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తా ఉందో దాన్ని పక్కకు పెట్టి సెక్షన్ ఆఫ్ పీపుల్ని బలోపేతం చేసి వాళ్ళని అభివృద్ధి చేయటం. అంటే ఎన్ని రకాల విభజనలు ఈ దేశంలో సృష్టించాలో అన్ని రకాల విభజనలు భారతీయ జనతా పార్టీ ప్రాంతాలు, మతాలు, కులాలు అన్ని రకాలుగా విభజన సృష్టించి వాళ్ళు రాజ్యం చేయాలనే ఒక ఆలోచన దృక్పథంలో ఉన్నారు. సరే, అది పక్కన పెడితే ఇవాళ డీలిమిటేషన్ ఆ ప్రాతిపదికన కనుక తీసుకొని వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సీట్స్ కనుక వాళ్ళు పెంచితే, ఏదో 888కి పెంచుతామనే మాట మాట్లాడుతూ ఉన్నారు. 888 అనే దానికి తీసుకెళ్ళి ఒకవేళ ఆ రకంగా కనుక డీలిమిటేషన్ చేస్తే దాదాపుగా ఇప్పుడు షేరు ఏది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వాళ్ళ యొక్క ఎంపీల పర్సంటేజ్ ఇవాళ 36%, టోటల్ ఎంపీ పర్సంటేజ్లో వాళ్ళ 36% ఉంది. ఇదే పాపులేషన్ ప్రకారం, ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం కానీ తీసుకుని వెళ్తే ఆ 4-5 రాష్ట్రాలు, హిందీ బెల్ట్ రాష్ట్రాల యొక్క షేర్ దాదాపు 43.5%కి పెరిగే పరిస్థితి ఉంది. సో 5 రాష్ట్రాల యొక్క పాపులేషన్ కానీ వాళ్ళు క్రైటీరియా తీసుకొని దేశవ్యాప్తంగా కనుక డీలిమిటేషన్ చేస్తే ఆ 5 రాష్ట్రాలే ప్రభుత్వాన్ని నిర్ణయించేస్తాయి. ఇంకా దక్షిణ భారతదేశంతో దాదాపు మన గొంతు విప్పి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇవాళ మనం చూద్దాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత స్ట్రాంగ్గా ఉంటేనే మన మాట ఏ ఒక్క మాట చలామణి అయ్యే పరిస్థితుల్లో కనపడట్లేదు అని అక్కడ సిద్ధరామయ్య గారు మాట్లాడుతున్నారు, పినరాయి విజయన్ మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, స్టాలిన్ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా వాళ్ళతో పొత్తులో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే అది వినే పరిస్థితిలో ఉన్నారు. ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అనేది, అంటే తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి యొక్క దీనికోసమే పుట్టిన పార్టీ అని చెప్తా ఉన్నారు కదా. ఇవాళ డీలిమిటేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక నష్టం జరిగితే దాన్ని భారతీయ జనతా పార్టీతో ఏ రకంగా వాళ్ళు కొట్లాడి సాధించుకురాగలుగుతారు, సీట్లను ఏ రకంగా ఒప్పించి మెప్పిస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంత మటుకు గొంతు విప్పి మాట్లాడుతున్న దీని మీద స్పందించట్లేదు. సో మిగిలిన 4 రాష్ట్రాలు అయితే మాకు అన్యాయం జరుగుద్ది ఈ జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే అనేది చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉన్నాయి. సో దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది నేను ఇక్కడ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ముఖ్యమంత్రిగా ఆయన పట్ల ఆయన బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తారా, లేకపోతే ఏం చేస్తారు, ఎట్లా ఈ చర్చల్లో తీసుకెళ్ళి దాన్ని ప్రజెంట్ చేస్తారు. సరే, మీకు స్టాలిన్ అనే ఆయన ఇండియా బ్లాక్లో ఉన్నారు కాబట్టి ఆయన పిలిచిన మీటింగ్కి మీరు వెళ్ళరా అది వేరే విషయం. కానీ విషయం అది కాదు. రాష్ట్రానికి ఒకవేళ ఎంపీ సీట్లు కనుక తగ్గితే, ఇక్కడ కూడా చాలా అమిత్ షా గారు మొన్న తమిళనాడులో చాలా ఒక తెలివైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గవు, బాధపడద్దు అన్నారు. తగ్గవు, బాధపడద్దు అంటే దాని అర్థం నాకు అర్థమైంది అయితే రేపు వాళ్ళు పెంచబోయే సీట్లు 543 నుంచి కనుక వాళ్ళు ఒకవేళ 888 సీట్లు చేసిన తర్వాత కేరళ 20, ఇప్పుడున్న పాపులేషన్ లెక్క ప్రకారం తీసుకుంటే కేరళ 20 అలాగే దాదాపుగా 1-2 సీట్లు అంతే. అదే పరిస్థితిలో కేరళ ఉంటుంది. 7-8 తమిళనాడుకి పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ, ఆంధ్ర కలిపి మనకి 7-8 పెరుగుతున్నాయి. కర్ణాటక ఒక 7-8 పెరుగుతాయి. ఒక్క ఉత్తరప్రదేశ్కే దాదాపుగా ఇవాళ 80 ఉన్న ఉత్తరప్రదేశ్ 145కి వెళ్ళే పరిస్థితి ఉంది. 40 ఉండే బీహార్ 80కి వెళ్ళే పరిస్థితి ఉంది. సో అటువంటి తరుణంలో ఈ నష్టాన్ని, అంటే ఆయన చాలా తెలివైన స్టేట్మెంట్ అమిత్ షాది, ఇక్కడ తగ్గవు అనే మాట మాట్లాడాడు. అంటే ఉన్న దామాషా ప్రకారం పెరుగుతాయా పెరగవా అనేది కదా మనం క్వశ్చన్ చేస్తుంది. ఈరోజు సౌత్ ఇండియన్ ఎంపీస్ ఎంతమంది ఉన్నారో అదే రేషియోలో రేపు కూడా ఉంటారా ఉండరా అనేది సమాధానం కావాలి తప్ప సౌత్ ఇండియన్ ఎంపీస్ తగ్గుతారా తగ్గరా అనేది లేదు. యాజ్ ఇట్ ఈస్ ఈ నెంబర్ ప్రకారం ఉంచి చేస్తాము అని కానీ వాళ్ళు అట్లా పాపులేషన్ ప్రకారం తీసుకున్న సీట్లు తగ్గే ప్రమాదం ఉంది ఇదే నెంబర్ కానీ కంటిన్యూ చేస్తే.
సో ఏదేమైనా డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మాత్రం భారతదేశంలో దక్షిణ భారతదేశానికి తీవ్రమైన అన్యాయం జరిగేది, ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. మనకు ఉదాహరణకి ఫండ్స్ కూడా మన ప్రతి ముఖ్యమంత్రి గోల్పెడుతున్నారు దక్షిణ భారతదేశంలో. మా నిధులు మేము రూపాయి పంపిస్తే 27 పైసలు మాత్రమే వస్తున్నాయని కర్ణాటక చెప్తుంది, 32 పైసలు ఏమో తమిళనాడు చెప్తుంది. సో ఈ రకంగా ఫండ్స్ కూడా రావాల్సిన ఫండ్స్ రాని పరిస్థితుల్లో అటు ఉత్తరప్రదేశ్ బీహార్కి ఏమో 3.5 రూపాయలు 7 రూపాయలు, ఏది రూపాయి పెడితే 3.5 ఉత్తరప్రదేశ్కి, 7 రూపాయలు బీహార్కి. అంత సంపద ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నప్పుడు ఇక ఎంపీలు నెంబర్ తగ్గితే అసలు ఈ మన వాయిస్ ఏమవుద్ది అనేది అర్థం కాని విషయం. ఇంకొక విషయం ఏమంటే మీరు హిందీ యాజ్ థర్డ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడారు. ఇవాళ అది ఎందుకు అంత బలవంతంగా రుద్దాలనుకుంటున్నారు అనేది కూడా అర్థం కాని విషయం. నిన్న ధర్మేందర్ ప్రధాన్ పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా తమిళనాడుకు సంబంధించిన ఎంపీలు క్వశ్చన్ చేస్తే వాళ్ళ అన్డెమోక్రటిక్ అన్సివిలైజ్డ్ అనే మాట మాట్లాడాడు. అంటే నాగరికత లేదు అనే, అన్సివిలైజ్డ్ అనే పదాలు వాడి వాళ్ళంతా, అంటే తమిళ ప్రజల్ని ఇవాళ తమిళనాడు ప్రజలు గొంతెత్తారు కాబట్టి ఆ తమిళనాడు ప్రజల గురించి మాట్లాడారు. కానీ మనం కూడా కనుక మాట్లాడితే దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్కరిని అదే మాట్లాడారు. ఇప్పుడు ఉదాహరణకి నేను తెలుగు యాజ్ ఎ లాంగ్వేజ్ నేర్చుకుంటాను, తర్వాత ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత సైన్స్ సోషల్ ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా ఇంకొక అదనపు 3వ లాంగ్వేజ్ ఇష్టం ఉంటే ఎవడన్నా నేర్చుకుంటాడు తప్ప బలవంతంగా ఎందుకు రుద్దాలనుకుంటున్నారు అనేది కూడా అర్థం కాని విషయం. దాని విషయంలో కూడా నిన్న లోకేష్ గారు ఏదో చాలా ఉదారంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన పైన రుద్దాలనుకోవట్లేదు, మనమేం దాని గురించి బాధపడట్లేదు అని మాట్లాడితే స్ట్రాంగ్గా చెప్పాలి కదా, మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తాము, ఇది ఇంప్లిమెంట్ చెయ్యము అనేది స్ట్రాంగ్గా చెప్పాలి కదా. సో నాకు అనిపించింది ఏమంటే ఉత్తర భారతదేశ జనాభా ఎక్కువైంది, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస విపరీతంగా ఉంది. ఏది హిందీ పాపులేషన్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది. ఆ పాపులేషన్ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వీళ్ళని హిందీ నేర్చుకోమంటున్నారేమో అనిపిస్తుంది. అంటే నా భాష నేను మాట్లాడి నా దగ్గర బతకడానికి వచ్చినోడు నా భాషలో కాకుండా వాడికి ఇబ్బంది పడకుండా నేను వాడి భాషలో మాట్లాడాలి అనే దానికి చెప్తున్నారేమో అని అనిపించింది. పాయింట్ నెంబర్ 1. అమిత్ షా గారు మొన్న ఇక్కడ తమిళనాడులోనే మాట్లాడుతూ అవసరమైతే మీరు మెడికల్ సైన్సెస్ ఇంజనీరింగ్ కోర్సులను కూడా తమిళ్లో నేర్పించండి అని అంత ఎటకారంగా మాట్లాడారు. అంటే అది మొత్తం ఎక్కడ దాంట్లో ఉన్నాయి రీసెర్చ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన పేపర్స్ కానీ అంతా కూడా ఇంగ్లీష్లో పబ్లిష్ అవుతాయి. అది అమిత్ షా కొడుకైనా ఇంగ్లీష్లో చదవాల్సిందే, ఇంకొకళ్ళైనా ఇంగ్లీష్లో చదవాల్సిందే. దానికి తమిళ్ని తెచ్చుకొచ్చి ఎందుకు ముడిపెట్టారు? మెడికల్ సైన్సెస్ దేంట్లో చదువుతాం, ఎవరైనా దాన్ని నువ్వు తమిళ్లో నేర్పించు అంటే అది హిందీలో సాధ్యపడే పనేనా? మీరేమన్నా అక్కడ హిందీలో నేర్పిస్తున్నారా? సో ఈ రకమైన భాషా భేదాన్ని, లేకపోతే ప్రాంతీయ భేదాన్ని, ఈ రకమైన విద్వేషాలను మొత్తాన్ని ప్రజల మధ్యలో సృష్టించి వాళ్ళు అయితే అనుకుంటా ఉన్నారు దక్షిణ భారతదేశం హిందీ ద్వేషి అనేది ఒక ముద్ర వేసేసి, ఎట్లాగో ఇక్కడ వాళ్ళకి స్టేక్స్ లేవు, చంద్రబాబు నాయుడు గారు డోర్లు ఓపెన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రాకి ఏం చేయకపోయినా మీరు నేనే అనేదానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ తిట్టున్నారు వాళ్ళని. సో చంద్రబాబు నాయుడు గారు డోర్లు తెరిచారు కానీ అదర్వైజ్ సౌత్ ఇండియాలో పెద్ద స్టేక్స్ లేవు వాళ్ళకి. సో సౌత్ ఇండియాని వదిలేసుకున్నారు. రేపు ఈ విభజన ద్వారా, ఈ గొడవ ద్వారా ఉత్తర భారతదేశంలోకి వెళ్ళి చూడు మనల్ని వాళ్ళందరూ ద్వేషిస్తున్నారు అని చెప్పి అధికారాన్ని తద్వారా ఆ సెంటిమెంట్ ద్వారా తెచ్చుకునేదానికి ఈ రకమైన ప్రక్రియ కనపడతా ఉంది తప్ప భారతదేశంలో ఈ రకమైన విద్వేషాలు తీసుకురావడం భారతీయ జనతా పార్టీ అనేది మళ్ళీ నేషన్ ఫస్ట్ అని మాట్లాడటం. సో ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఒక పాయింట్ ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటీవల స్టాలిన్ గారు కావచ్చు, పిల్లల్ని కనండి పిల్లల కంటేనే మన రాజకీయ భౌతవ్యం ఉంటుంది, మన సౌత్ ఇండియా కోసం కొట్లాడదామని చెప్తున్నారు. సో ఏంటి పిల్లల్ని కంటే సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన భారతదేశం చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఇండియాలో ఇప్పుడు ట్యాక్సుల పరంగా కావచ్చు, లేదంటే ఇంకో పరంగా చాలా ఫైనాన్షియల్ క్రైసిస్. ఇంకా ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం కదా, 90 కోట్ల మంది 100 కోట్ల మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారని చెప్పేసి. సో ఈ అంటే రాజకీయ ప్రక్రియ కోసం ఈ సిస్టాన్ని తీసుకొస్తున్నారనుకోవచ్చా? ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు ఇందాక అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజకీయాల కోసం ప్రస్తుతం కూటమిలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేదని. ఇప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో వాళ్ళ రాజకీయాలకే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కదా. అంటే సౌత్ ఇండియా ఎప్పుడైతే పాపులేషన్ కంట్రోల్ గురించి నేషనల్ వైడ్ ఒక తీసుకొచ్చారో సౌత్ ఇండియా పాపులేషన్ కంట్రోల్ చేయడంలో పిల్లల్ని అంటే కంట్రోల్ మీరిద్దరు మీకిద్దరు అనే ఆ రకమైన స్లోగన్స్ దాని ద్వారా పిల్లలు కనడం అనేది సౌత్ ఇండియాలో తగ్గింది. ఫర్టిలిటీ రేట్ అనేది
సౌత్ ఇండియాలో 1.7 ఉంటే ఆన్ అన్ యావరేజ్, బీహార్లో ఆల్మోస్ట్ 3 ఉంది. అంటే ప్రతి ఇద్దరికి ఇక్కడ మీకు 1.7 అంటే ఇద్దరికన్నా తక్కువ, ఇద్దరికన్నా తక్కువ పుడుతున్నారు. అక్కడ ఇద్దరికి ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. అంటే ముగ్గురుతో రీప్లేస్ చేయగలుగుతున్నారు. అదే ఉత్తరప్రదేశ్కి 2.5 ఉంది. సో ఆన్ అన్ యావరేజ్ తీసుకున్నప్పుడు అక్కడ ఫర్టిలిటీ రేటు 2.5 అండ్ అబోవ్ ఉంది, ఇక్కడేమో 1.7 అండ్ బిలో ఉంది. సో ఆ డిస్పారిటీ వలన మనకి పాపులేషన్ అనేది కంట్రోల్లో ఉంది, పాపులేషన్ అనేది తగ్గింది. సో మీరు అన్నట్టు ఎకానమీ విషయం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే పాపులేషన్ని కంట్రోల్ చేసుకొని ఉన్న పాపులేషన్ని చదివించుకొని ఉన్న పాపులేషన్కి టెక్నాలజీ అందించి ఉన్న పాపులేషన్ నీట్గా చూసుకుంటున్నామో సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ కంపేర్ టు నార్త్ ఇండియన్ స్టేట్స్ రిచ్ స్టేట్స్గా మారడం జరిగింది. సో ఇవాళ అక్కడ పిల్లల్ని కంట్రోల్ చేయకపోవడం, లేకపోతే ఆ ఫర్టిలిటీ రేట్ అనేది ఏదైతే ఎక్కువ ఉండటం వలన ఇవాళ అవి ఇంకా పేద రాష్ట్రాలు, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ తీసుకున్నప్పుడు అవి ఇంకా పేద రాష్ట్రాలుగా ఉండటం, ఈ రాష్ట్రాలేమో సెల్ఫ్ సస్టైనిటీ సాధించుకునే పరిస్థితికి రావడానికి జనాభా పెరుగుదల అనేది ఖచ్చితంగా. మీరు అన్నట్టు మొన్న ఇది కూడా వచ్చింది, 100 కోట్ల మంది జనాభా నిత్యావసరాలకు తప్ప కావాల్సినవి కొనుక్కునే స్థితిలో ఈ దేశంలో లేరు అనేది ఒక సర్వే రావడం జరిగింది. అట్లాగే హౌస్ హోల్డ్ సేవింగ్స్ కూడా ఇది గతంలో 24% ఏమో హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఉంటే ఇవాళ అది 18%కి పడిపోవడం జరిగింది. హౌస్ హోల్డ్ సేవింగ్స్ కూడా పడిపోవడం జరిగింది. దట్ ఈస్ ఆల్ బికాస్ జనాభా పెరగటం వలన. అదేవిధంగా జనాభాకి ఎడ్యుకేషన్ అందించే విషయంలో కూడా మీకు ఆ స్టేట్స్లో చాలా తక్కువ ఉంటుంది చూడండి ఎడ్యుకేషన్. ఎందుకంటే బికాస్ ఎక్కువ జనాభా ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ప్రొవైడ్ చేయలేకపోతా ఉన్నాయి ప్రభుత్వాలు. సో డెఫినెట్గా ఎక్కువ జనాభా ఉండటం అనేది నెగిటివే. కానీ ఆ నెగిటివ్, ఈ పాజిటివ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దానికి మనకి వాళ్ళు పనిష్ చేస్తూ ఉన్నారు ఇవాళ. అంటే దక్షిణ అంటే మన భారతదేశం అంతా మంది అనుకోండి, అట్లా కూడా విడగొట్టలేము. కానీ ఈ సంపద మొత్తం అక్కడికి వెళ్తూ ఉంది, అక్కడేమో ఏమీ చర్యలు తీసుకోవట్లేదు, అక్కడ కంట్రోల్ చేయట్లేదు. అట్ ది సేమ్ టైం వీళ్ళ మాటకి గౌరవం ఇవ్వట్లేదు, వీళ్ళపైన బలవంతంగా అదనపు చట్టాలు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇంకా వీళ్ళు కూడా ఏం చేశారంటే మనం కూడా వాళ్ళలాగా తయారవుదాం అనే ఒక ఆలోచనతో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తప్ప ఎండ్ ఆఫ్ ద డే ఆ స్టేట్మెంట్ వల్ల దాంట్లో స్టాలిన్ మాట్లాడిన దాంట్లో అయితే ఖచ్చితంగా ఒక ఎటకారం అనేది ఉంది. 2026లో సెన్సెస్ తీయబోతా ఉన్నామంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా పిల్లల్ని కనండి అంటే ఒక సంవత్సరంలో ఎంతమందిని కంటారు, ఎంత జనాభా పెరుగుతుంది. కానీ డెఫినెట్గా స్టాలిన్ మాట్లాడిన దాంట్లో మేము చేసిన మంచి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అనే మెసేజ్ని చెప్పడానికి స్టాలిన్ మాట్లాడాడు తప్ప మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్న జనాభాకే ఆయన ఇస్తానన్న పథకాలు ఇవ్వలేని పరిస్థితి. ఆయన ప్రామిస్ చేసిన ప్రతి పిల్లోడికి 15,000 రూపాయలు కానీ తల్లికి వందనం స్కీమ్ కానీ అటువంటి ఏది ఆయన ఫిల్ఫిల్ చేయలేని పరిస్థితుల్లో పిల్లల కంటే ఏం చేస్తారు అనేది అది వాళ్ళు మీనింగ్లెస్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు అనేది అదైతే దానికి అర్థం లేదు. లెస్ డెఫినెట్గా ఇదే కాన్సెప్ట్ అయితే చెప్పొచ్చు బయటకు వచ్చి, డీలిమిటేషన్లో రాష్ట్రం నష్టపోతా ఉంది మనం పిల్లల్ని ఇది చేసినందువల్ల, సో మన రాష్ట్రం నష్టపోకూడదు అనే దాంట్లో నేను మాట్లాడుతున్నానంటే ఓకే. కానీ ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట మాట్లాడి దాని రాజకీయం కోసం మాట్లాడతాను. సో ఈవీఎంలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచి ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, దాని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా పార్లమెంట్లో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈవీఎంలకు సంబంధించి. అసలు ఏంటి గందరగోళం, ఎందుకు ఒక మనిషి మీద 45 ఓట్లు ఉండటం ఏంటి, లేదంటే ఒక కుటుంబానికి సంబంధించి 100 ఓట్లు ఉండటం ఏంటని చాలా పెద్ద ఎత్తున విత్ ప్రూఫ్స్తో ఆయన నేను పార్లమెంట్లో మాట్లాడారు. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఏదో రిప్లై ఇచ్చింది. ఏంటి ఈవీఎంలకు సంబంధించి గందరగోళాన్ని అసలు ఆపే పరిస్థితి ఉంటుందా? ఎన్నికల కమిషన్ తీరు ఎందుకు ఇలా కంటిన్యూ అవుతుంది? ఎన్నికల కమిషన్ తీరు ఎందుకు కంటిన్యూ అవుతా ఉంది అంటే ఎన్నికల కమిషన్ని నియమించే ప్రక్రియలోనే లోపభూయిష్టంగా ఉంది. సో మెజారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకోవడం, సుప్రీంకోర్టు జస్టిస్ని దాంట్లో నుంచి తీసేయడం. సో చర్చే లేకుండా ప్రభుత్వం ఏ ఆఫీసర్ని ఇష్టమైన ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకుంటా ఉంది. పాయింట్ నెంబర్ 2, ఇవాళ సాక్ష్యాలతో సహా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఏది అనవసరమైన ఎలిగేషన్స్ చేయడమో లేకపోతే మేము ఓడిపోయామని మాట్లాడడం గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు మేము మాట్లాడలేదు. 14 ఎన్నికల్లో ఓడిపోయాం, ఈవీఎంలని మేము మాట్లాడలే. 19 ఎన్నికల్లో ఓడిపోయాం, మాట్లాడలేదు. కానీ ఇవాళ ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాం. నిన్ననే ఒక డేటా రావడం జరిగింది. ఒక ఇంట్లో 43 మంది, ఒక జంటకి 43 మంది పిల్లలు ఉన్నారు. 43 మంది పిల్లల్లో ఒకే ఇంట్లో 22 మంది
ఒకే సంవత్సరంలో పుట్టడం జరిగింది. వాళ్ళందరూ ఇవాళ ఓటర్స్గా నమోదు అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మీరు షిరిడీలో ఒక ఇంట్లో 7,000 మంది ఓటర్లు ఉండటం జరిగింది. మహారాష్ట్రలో వ్యత్యాసం చెప్పారు, ఏది లోక్సభకి అసెంబ్లీకి జరిగిన దాంట్లో దాదాపు 79 లక్షల మంది ఓటర్స్ అదనంగా ఎన్రోల్ అవటం అనేది క్లియర్గా ఓటర్ లిస్టులో అన్ని చెప్తున్న తరుణంలో దీన్ని ప్రూఫ్స్ పెట్టి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ. సో దానికి ఇవాళ వాళ్ళు ఏదో ఆల్ పార్టీ హెడ్స్ని సీనియర్ లీడర్స్ని ఇవాళ ఏదో దాని గురించి చర్చించేదానికి త్వరలోనే డేట్ నిర్ణయిస్తామని పిలవటం జరిగింది. మరి చర్యలు ఏ రకంగా ఉంటాయి? బెంగాల్లో కూడా విపరీతమైన దీన్ని వాళ్ళు అక్కడ రైజ్ చేస్తూ ఉన్నారు. సో హోంమంత్రి వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఎన్రోల్ అయ్యారు అని చెప్తా ఉన్నారు. సో సరిహద్దులు దాటి రావటం అని అంటే మన డిఫెన్స్ సిస్టమ్ వీక్గా ఉందని ఒక మన మిలిటరీని ఇవాళ ఉన్న ప్రభుత్వం అవమానించడం లేదు, వీళ్ళే ఏమన్నా చేస్తున్నారా అనేది అర్థం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారనేది కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. డెఫినెట్గా దీంట్లో అయితే 100% అవకతవకలు ఉన్నాయి. ఢిల్లీ విషయానికి వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇవాళ బెంగాల్లో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్ళు విత్ ప్రూఫ్స్ పెట్టారు, హర్యానాలో కాంగ్రెస్ వాళ్ళు విత్ ప్రూఫ్స్ పెట్టారు. సో దేశవ్యాప్తంగా నాన్ బీజేపీ రూల్ స్టేట్స్లో ఈ రకంగా జరుగుతూ ఉంది అన్నప్పుడు దాని గురించి బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన బాధ్యత అయితే వారిపైన ఉంది. ప్రజలకి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. ఓకే, కంక్లూడ్ చేస్తూ ఏపీ రాజకీయాలకు సంబంధించి వైసీపీ నేతలు పోరుబాట అంటే ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వాళ్ళకి పోరుబాటు చేస్తున్నారు. ఈరోజు మీ పార్టీ ఆధ్వర్యంలో కూడా కొంతమంది యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కూటమి సర్కార్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది మీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చిబ్ వచ్చి ఇవాళ ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని, ఉదయభాను చిబ్ ఇవాళ ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ధర్నా కార్యక్రమం చాలా డెమోక్రటిక్గా చాలా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది. వాళ్ళల్లా కోరింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగాలు కల్పించలేకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పారు. సో అది ఏది అని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏది ఉదయభాను చిబ్ నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, అట్లాగే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావుని, అలా ఈ మిగతా యువజన కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సరే, ఇవాళ వరకు మా యూత్ కాంగ్రెస్ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వరకు గొంతు నొక్కుతారేమో, కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానము లేకపోతే డెఫినెట్గా ప్రభుత్వం యొక్క బాధ్యత ఉద్యోగాలు కల్పన కదా. 20 లక్షల ఉద్యోగాలు మాకు కల్పిస్తామని మీరే కదా ఆశ చూపించింది. 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి కల్పిస్తానని ఆశ చూపించింది మోడీ గారే కదా. సో కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీని ఫుల్ఫిల్ చేయండి అయ్యా అని కోరినందుకు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేశారు. సో ఇది వాళ్ళ చేతకాంతనంగా ఖచ్చితంగా చూడాలి కదా అశోక్ గారు. అందుకోసమనే మీ పోరాటం వైసీపీ వాళ్ళు అందరు చేస్తున్నారు కదా దీనికి సంబంధించి. యాజ్ అన్ అపోజిషన్ పార్టీ ఖచ్చితంగా మీరు యూత్ కి ఇచ్చారు, హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, మీరే కదా ఇవన్నీ హామీలు ఇచ్చింది. మెగా డిఎస్సి అన్నారు, ఆ మెగా డిఎస్సి సంవత్సరం అయిపోయింది. సో వచ్చిన ఇమీడియట్గా మెగా డిఎస్సి పెడతామన్నారు కదా. సో మెగా డిఎస్సి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయో తెలియదు, నిరుద్యోగ భృతి ఏమైందో తెలియదు. సో ఇవన్నీ క్వశ్చన్ చేసినందుకు ఇవాళ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. చూద్దాం సార్ గవర్నమెంట్కి సంబంధించి అంశాలు ఎలా ఉంటాయి. ఇది ఈరోజు అంబటి రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాను.